చిన్న వయసులో భర్తలు పోగొట్టుకుని చిన్నపిల్లలతో ఇబ్బంది పెడుతున్నారో మీ గ్రామాల్లో ఉంటే దయచేసి వినండి, దయచేసి వినండి. మీ గ్రామాల్లో కష్టపడి అలాంటి ఆడబిడ్డలు మన అక్క చెల్లెళ్ళు ఉంటే దయచేసి తీసుకుని వినండి సోదరులారా, వాళ్ళని తీసుకుని రండి. వాళ్ళని తీసుకురాకపోయినా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఈ జనవరి లోపే వాళ్ళ చేత మనం ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిందాం. 10 మంది చేత, 20 మంది చేత, లేకపోతే 100 మంది చేత. దానికి ఆ ఎస్ఏఎఫ్ సహకారం ఉంటుంది. అలాగే ముఖ్యంగానండి సోదరులారా, సోదరులు, అలాగే యువత, చదువుకున్న యువత ఎవరికన్నా ఆలోచనలు ఉండి ఏదైనా చెయ్యాలి కానీ నా దగ్గర డబ్బు లేదనుకున్న వాళ్ళు మీ ఆలోచనలతో ఎస్ఏఎఫ్ దగ్గరికి వెళ్ళండి. అది 1-2 సార్లు ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుని మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఉపాధి విషయం వచ్చింది కాబట్టి ఇంకా మొన్న నేను వివిధ జాబ్ మేళాలు పెట్టాను. సుమారు 750 మందికి జాబ్లు ఇప్పించడం జరిగింది. మళ్ళీ జనవరి నెలలో ఒక భారీ జాబ్ మేళా అనేది పెడతా ఉన్నాం. ఆ జాబ్ మేళా డేట్ మేము నిర్ణయిస్తాం. ఆ రోజు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆలోచించండి సోదరులారా, ఒక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగాల ద్వారానే తీరదు. మీకు ఆలోచనలు ఉంటే ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న 5 లక్షల నుంచి 2 కోట్లు వరకు, 2 కోట్లు 20 కోట్ల వరకు కూడా ఇండస్ట్రీస్ పెట్టుకో. అయితే సుమారు 220 ఇండస్ట్రీస్ అందులో ఉన్నాయి. అందులో లాభసాటిగా ఉన్న చూసి మీ ఆలోచనలు తగ్గట్టు ఉన్నదంటే దానికి ఎస్ఏఎఫ్ తరపు నుంచి పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అందులో సందేహం లేదు. కాబట్టి ఆలోచనలు పెంచండి. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఒకంత బాధగా ఉన్నా సరే ఎస్ఏఎఫ్ అనే మానస పుత్రికని మీ అందరికీ దత్తత ఇస్తా ఉన్నాను జనవరి 2వ తారీఖున. మరి మీ అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆవిడ దంగేటి జాహ్నవి, ఆవిడ అంతరిక్షంకి వెళ్ళటం రావటం అది సెన్సేషన్ అవటం 16 దేశాలు ఆవిడ్ని కొనియాడాయి. సుమారు ఆవిడకి ₹1 కోటి వరకు మొన్న 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ₹1 కోటి వరకు అవసరం. అందులో కూడా ఎస్ఏఎఫ్ పాత్ర కీలకంగా ఉంటుంది. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈవిడికి ₹1 కోటి అందజేసే విషయంలో నా పాత్ర పూర్తిగా ఉంటుంది. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ రోజున 2-3 సార్లు